ఇంకా నా పుస్తకం గురించి నేనేం చెప్తాను, అందరూ వస్తానందుకు చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే ఇది థర్డ్ ఎడిషన్ ఆఫ్ దిస్ బుక్. చాలా రోజుల తర్వాత వేసిన పుస్తకాలు రాయడం కూడా ఒక వ్యసనం, మా ఫ్యామిలీకి బాగా తెలుసు. ఎందుకంటే నేను చాలా పుస్తకాలు రాస్తూనే ఉంటాను. అలాగా ఇంకా కొన్ని 2 పైప్ లైన్లో ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కూడా ఒక పుస్తకం నాకు రిలీజ్ ఉంది. అది పాత పుస్తకం. ఇలాగా అది ఒక వ్యసనంలాగా అయిపోయింది. మెయిన్గా ఏంటంటే నాకు బాధ అనిపించేది, నేను ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఏ స్పోర్ట్స్ జర్నలిస్ట్గా స్టార్ట్ అయ్యాను. బోలని వ్యాసాలు రాశాను, పుస్తకాలు రాశాను. ఆ వ్యాసాలు రాయడం ద్వారానే నాకు పేరు వచ్చింది. నేనేం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేదు, లేకపోతే నాకు క్రికెటర్గా అంత ఇదేం లేదు. కానీ నాకు వచ్చిన పేరంతా కూడా నేను రాసిన వ్యాసాల వల్లే నాకు గుర్తింపు వచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఇటీవల కాలంలో టీవీ షోస్లో నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల కానీ, లేకపోతే కామెంటరీ చేయడం, యూట్యూబ్ ఛానల్ గత 4 సంవత్సరాలుగా నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను. సో దానివల్ల ఇట్ ఈస్ టేకింగ్ మోస్ట్ ఆఫ్ మై టైం. అయితే రాయడం తప్ప నేను నా అంతటి నేను రాసేవాడిని వరకు చాలా విరివిగా రాసేవాడిని. చాలా అది ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మనకు దేనికి ఇవ్వదు. ఎందుకంటే మీకు మాట్లాడిన కామెంటరీ చెప్పిన ఏం చెప్పినా మీకు బ్యాక్ స్పేస్ బటన్ ఉండదు దీంట్లో. ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళదు. కానీ రాసేటప్పుడు మీరు ఆలోచించి దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకుని రిహాష్ చేసుకుని అనేక రకాల అవకాశాలు ఉంటాయి. కానీ ఇలా పుస్తకాలు అప్పుడప్పుడు రాయడం వల్ల ఆ కోరిక కొంతవరకు నేను తీసుకోగలుగుతాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. పుస్తకాలు రాస్తూ ఉండాలి, వ్యాసాలు కూడా రాయాలి, ఒక బ్లాగ్ కూడా స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా భవిష్యత్తులో అని నాకు ఒక కోరిక ఉంది. రాయడం అనేది నచ్చేది ఏంటంటే ఎవరైనా నేను రాసిన నేను టీవీలో కనిపించడం నాకు చాలా విజిబిలిటీ వచ్చింది. నా ఛానల్కి చాలా మంది అట్రాక్ట్ అయింది కూడా బికాజ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను టీవీలో చూశారు కాబట్టి వాళ్ళు తొందరగా నా ఛానల్ కనెక్ట్ అయ్యారు. కానీ నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది నా రచన. సో ఆ రచన అనే దానికి నాకు ఇక్కడ అవకాశం ఈ పుస్తకాలు రాయడం ద్వారా, లేకపోతే మీరు నేను రాసిన ఆర్టికల్స్ కూడా పుస్తకం వేయడానికి సిద్ధంగా ఉంది. అది కూడా ఏదో టైంలో వేస్తాను.